ఈ పరివర్తన భవన్ కు వచ్చిన సతీష్ గౌడ్, మహారాష్ట్ర అట్లాగే తెలంగాణ ప్రజలందరికీ నమో బుద్ధయ జై భీమ్. మేము దాదాపు గత 8 సంవత్సరాల నుండి మాకు సిరివంచ పరిచయం కావడం జరిగింది. అంటే మనము ఎప్పుడు చూడనటువంటి, అంటే మన జీవన విధానంలో ఇప్పుడు చూసిన పండుగలు వేరైతే ఇక్కడ ఒక డిఫరెంట్ పండుగ జరుగుతున్నది. అదొక జాతర లాగా జరుగుతున్నది అనే ఆలోచనతోటి మాకు పరిచయం కావడం జరిగింది. ఇక్కడ మాకు శంకర్ సార్, కావరే, అట్లాగే జోడే సార్, ఇంకా మిగతా అందరి సహకారంతో మా ప్రాంతానికి వచ్చి పరిచయం చేసినప్పుడు మేము అప్పుడే తెలంగాణలో సమతా సైనిక దళ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాం. ఆ పనిచేసే క్రమంలో కోఆర్డినేషన్ లో ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొత్త జీవన విధానం. ఈ రోజు ప్రత్యేకత ఏంటిదంటే, ఒకటి క్రిస్టియన్స్ వాళ్లకు క్రిస్మస్ పండుగ ఒకటైతే, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము నా మతం కాని మతంలో ఉన్నా, నా మతం నా మీద రుద్దబడింది కాబట్టి ఆ మతంలో కొనసాగుతున్నా, కాబట్టి ఈ మతం నాకు వద్దని ఆ మతాన్ని సృష్టించినటువంటి కులాన్ని, అట్లాగే ఆ మతాన్ని సృష్టించి మన మీద నాకి అంటరానితనాన్ని, వెనుకబాటుతనాన్ని తీసుకొచ్చినటువంటి మనధర్మ శాస్త్రాన్ని దానం చేసిన దినం ఈ రోజు. ఆ దినాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశంలో ఇంకొక ప్రాంతంలో, నాకు మహారాష్ట్ర ప్రాంతమే తెలియదు ఆ ఊరి పేరు, మహాడ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. రెండో అతిపెద్ద జాతర ఇండియాలో, టోటల్ ఇండియాలో అతిపెద్ద జాతర సిరివంచలో జరుగుతుంది. అంటే దీనికి వచ్చినప్పుడు మేము ఇంకా దాని మీద స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసి అసలు మనధర్మ శాస్త్రం అంటే ఏంటిది, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటిది, దీనివల్ల మనం రేపు ఎట్లా అడుగులు వేయాలనే ఆలోచనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతున్నదో 3 రాష్ట్రాల కలయిక అన్నమాట. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇంద్రావతి, ఇటు పక్కన ఉన్నటువంటి ప్రాణహిత దాటిందంటే ఇటు తెలంగాణ వస్తుంది, ఇటు గోదావరి దాటిందంటే తెలంగాణ వస్తుంది, ఇటు ఇంద్రావతి దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ వస్తుంది. ఈ 3 ప్రాంతాలను కలుపుకొని 3 రాష్ట్రాలను కలుపుకున్నటువంటి చాలా ముఖ్యమైన ప్రదేశం కాబట్టి దీని బహుజనులందరూ దీంట్లో మిళితమై దీన్ని డెవలప్ చేసుకున్నట్టయితే ఒక కల్చర్ డెవలప్ అవుతుందనే ఆలోచనతోటి మనం చాలా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చినప్పుడు మేము దీనికి ఇక్కడికి రావడం వల్ల మేము బౌద్ధం ఏంటిది, అంబేద్కరిజం ఏంటిది, అసలు బహుజనులు ఎవరు, వాళ్ళు ఏం చేయాల్సింది, మన జీవన విధానమేనా, మనం ఇంకొకరికి పాటిస్తున్నాం అనేది మేము రెగ్యులర్ గా కోఆర్డినేషన్ నుండి పనిచేసుకుంటున్నాం. ఇది ఇంకా కూడా కొంతమందికి కొంత విస్తరించాలి. కాకపోతే మేము దాంట్లో ఉన్నటువంటి జీవన విధానంలో కొంత ఉండి ఎక్కువ మా మీద రుద్దబడే ఏదైతే ఉన్నదో ఆ మనధర్మం ఏదైతే ఉన్నదో అది హైలైట్ చేస్తున్నది కాబట్టి కొంత వెనుక ముందు ఆడుకుంటూ పోయే పరిస్థితి అవుతున్నది కాబట్టి పోతలేం. కాబట్టి అందరం కూడా కలిసి చేసి బహుజనులు అనుకునే 85% ఉన్నటువంటి బహుజనులు కూడా దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మన జాతర, మన ప్రాంతం, మన వాళ్ళు ఇక్కడ చేసేందుకు ప్రత్యేకంగా సిరివంచ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంత అసైట్ ఏర్పాటు చేసుకోవడం, ఆస్తి ఏర్పాటు చేసుకోవడం, బహుజనుల కొరకు అందరినీ రావాలని ఆహ్వానించడం. కాబట్టి మనం కూడా వాళ్ళకు ప్రతి ఒక్కరం అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వాళ్ళకు సహకారం అందించుకుంటూ మనం సపోర్ట్ చేస్తే ఇది మంచి వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి, మంచి బుద్ధ విహారగా ఉంటది అనేది తెలియజేసుకుంటాం. ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.